కింద అలవాటు లేని వాళ్ళు పైన కూర్చోండి. మొహమాటానికి పోయి కాళ్ళు పట్టేసి లేక ఒక గంట మీరు కింద కూర్చోవద్దు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ సాయంకాల సమయంలో కొద్ది సమయం, ఎంతసేపు కాదు, కొద్ది సమయం వాక్యాన్ని విందాం. మనము దేవుని కొరకు వేటిని లాభముగా, వేటిని నష్టముగా ఎంచుకోగలుగుతున్నాం? వీటిని లాభకరముగా, వీటిని నష్టముగా ఎంచుకోగలుగుతున్నాం. మనుషుడు ఏ పని చేసినా కూడా లాభం లేకపోతే చేస్తాడా? ఇప్పుడు మన బిడ్డలు, మన తల్లిదండ్రులు మనల్ని చదివిస్తున్నారంటే లాభం ఉంటేనే కదా. లాభం లేకపోతే చదివిస్తారా? ఎందుకు అన్ని లక్షలు వాళ్ళు ఎందుకు వచ్చి పెట్టాలి? ఏదో ఒక లాభము. ఏంటి ఆ లాభం అంటే, తల్లిదండ్రులు వారు ఎంతగానో శ్రమించి ఎండలో పనిచేసి వారెంతో కష్టపడి కొద్దో గొప్ప కూడగట్టి వారి బిడ్డల చదువు కోసం ఎందుకు వెచ్చిస్తారంటే, వారికి లేక వారి జీవితాలు ఉండకూడదని. అంటే వీళ్ళు ఎండలో కష్టపడినా వాళ్ళు ఎండలో కష్టపడకూడదని, వీళ్ళు పొద్దున్నీ సాయంకాలం వరకు చెమటోడ్చినా వాళ్ళు అలా చెమటోడ్చకూడదు. వారి జీవితాలు ఆనందకరంగా, సంతోషకరంగా, సుఖముగా ఉండాలని చెప్పేసి వారు ఆలోచన చేసి వారు నష్టపడి మనకి ఏమిస్తారన్నమాట? లాభాన్ని ఇస్తారు. అర్థమైందా? వారు నష్టపోయి మనకి లాభాన్ని ఇస్తారు. అలాగే బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు దేవుని యొక్క మాట విని దేవుని యొక్క చిత్తమునకు లోబడి వారు నష్టపోయి ప్రజలకు లాభాన్ని కలుగజేసినటువంటి వారు చాలామంది ఉన్నారు. వెతికితే మనకి దొరుకుతారు బైబిల్లో. అయితే వారుకున్నటువంటి అధికారాన్ని, వారుకున్నటువంటి ఈ లోకపరమైనటువంటి జ్ఞానమును, ఈ లోకపరమైనటువంటి మంచి స్టేటస్ని అన్నిటినీ కూడా వారు నష్టముగా ఎంచుకుని క్రీస్తు కొరకైనటువంటి నిందలను భరించడానికి, క్రీస్తు కొరకైనటువంటి జ్ఞానమును సంపాదించుకోవడానికి, క్రీస్తు కొరకైనటువంటి ఆ శ్రమలలో పాలిభాగస్థులవ్వడానికి ఇష్టపడినటువంటి వారు బైబిల్ గ్రంథంలో మనకి కనబడతారు. వాళ్ళు నష్టముగా ఎంచుకున్నవి, వారు లాభముగా ఎంచుకున్నవి మనం చూస్తున్నప్పుడు నిజంగా మనము క్రీస్తుని వెంబడిస్తూ అలా మనం జీవించగలుగుతున్నామా అనే ఒక విషయాన్ని మనం ఒకసారి లేఖనముల ద్వారా మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాస్తూ అపోస్తలుడైన పౌలు చెప్తాడు 3వ అధ్యాయంలో 6వ వచనము, ఆసక్తి విషయము సంగమును హింసించువాడని ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనింద్యుడనై ఉంటుని ఆయనను ఏవేవి లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటేనే. దేవుని స్తోత్రం. అపోస్తలుడైన పౌలు యొక్క జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు తను క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించక మునుపు తను ఒక అధికారిగా ఉన్నాడు. రోమా సామ్రాజ్యంలో ఒక రోమీడుగా మంచి అధికారిగా ఉండి పరిసయ్యులు ప్రధాన యాజకుల చేత మరి సంఘమును హింసించడానికి ఒక అధికారిగా, ఒక నియంతగా వెళ్ళేవాడుగా ఉన్నాడు. తనకి ఆ విషయాన్ని బట్టి డబ్బు సమకూరేది, తనకి ఒక సాటిస్ఫాక్షన్ ఉండేదన్నమాట. ఏంటి ఆ సాటిస్ఫాక్షన్ అంటే, ధర్మశాస్త్రమునకు విరుద్ధముగా ప్రవర్తిస్తున్న వారినందరినీ కూడా చెదరగొడుతూ, ధర్మశాస్త్రము కాకోకుండా క్రీస్తుని ఎందుకు అంగీకరించాలి అనే విషయంలో అనేకులను హింసిస్తూ, అనేకులను జైల్లో వేస్తూ, అనేకులను
చంపడానికి కూడా వెనుకాడుకోకుండా వెళుతున్నటువంటి రోజులు అన్నమాట. తనకున్నటువంటి అధికారాన్ని బట్టి తను చాలా చాలా సంతోషిస్తూ ఉన్నాడు. ఎప్పటి వరకంటే క్రీస్తుని గురించినటువంటి జ్ఞానము తనకి లేనంత వరకు కూడా. తను ఒక అధికారిగా ఉన్నాడు, తను మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఆ రోజుల్లో రోమా పౌరసత్వం అనేది చాలా 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 ప్రాముఖ్యమైనది. ఈ రోజున మనల్లో అమెరికా వెళ్ళినప్పుడు గ్రీన్ కార్డ్ హోల్డర్ అయితే ఎంతగా ఫీల్ అవుతారో అంతకంటే ఎక్కువ అన్నమాట. ఇది అంతకంటే ఎక్కువ. తన యొక్క జన్మ విషయంలో, తన యొక్క గోత్ర విషయంలో, తను పొందుకున్నటువంటి అధికార విషయంలో తను చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ పౌలు ఎప్పుడైతే దమస్కస్ వెళుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అతన్ని దర్శించాడో, తనకెప్పుడైతే కళ్ళు తెరవబడ్డాయో, తను ఎప్పుడైతే సత్యాన్ని గ్రహించగలిగాడో, ఎప్పుడైతే ప్రభు యొక్క స్వరాన్ని విన్నాడో, అప్పుడు తన యొక్క ఆలోచన విధానం అంతా కూడా మారిపోయింది. తన ఉద్దేశములన్నీ మారిపోయినాయి. ఏంటి ఇప్పటి వరకు కూడా తను లాభకరముగా దేని గురించి ఆలోచన చేస్తున్నాడంటే ధర్మశాస్త్ర విషయమే లాభకరముగా ఆలోచన చేస్తున్నాడు. ఇదిగో రోమ పౌరసత్వ విషయమే లాభకరముగా ఆలోచన చేస్తున్నాడు. ప్రధాన యాజకులు తనకు అప్పగించిన పని విషయమే లాభకరముగా ఆలోచన చేస్తూ ఉన్నాడు. వీటన్నిటినీ లాభకరముగా ఆలోచన చేసినటువంటి తను ఎప్పుడైతే ప్రభు యొక్క దర్శనమును చూశాడో, తను ఇంతవరకు ప్రయాసపడినటువంటి ప్రతి పని కూడా వ్యర్థముగా, అది అస్సలు ఎందుకు పనికి రానిది, వ్యర్థమైన దాని కొరకు నేను ఇంత ప్రయాసపడ్డాను, అనేకులను హింసించాను, అనేకులను జైల్లో వేశాను, అనేకులను చంపడానికి కూడా నేను ప్రయత్నం చేశాను, ఇదే మేలుకరమైనది, ఇదే ప్రయోజనకరమైనది, ఇదే నా దేవుని చిత్తము సంకల్పం అని చెప్పి ఎంతమందిని నేను బాధపరచడానికి కారకుడయ్యాను అని చెప్పి పౌలు తెలుసుకున్న తర్వాత తను చెప్తున్నాడన్నమాట. ఏమనంటే ఏవేవి నాకు లాభకరములే ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాడంట. ఈ రోజున ఈ సాయంకాల సమయంలో దేనిక వాక్యాన్ని వింటున్నటువంటి మనము అందరము కూడా ఈ లోకానుసారంగా ఒక లాభము కోసము పని చేస్తుంటాము. అయితే ఈ లాభము నిజంగా మనకి క్రీస్తు ద్వారా లాభాన్ని తీసుకుని వచ్చేదా లేదా నష్టాన్ని తీసుకుని వచ్చేదా అని ఆ విషయాన్ని గ్రహించుకోకుండా అన్యుల వలె, దేవుని ఎరిగినటువంటి ప్రజల వలె, లోకంలో లోకాన్ని జుర్రుకున్నటువంటి ప్రజల వలె ఆలోచన చేస్తూ మనం ముందుకు వెళితే ఖచ్చితంగా ఏమవుతుందంటే నష్టపోతాం అన్నమాట. మనము ఆలోచన చేయాల్సింది ఏంటంటే క్రీస్తు ప్రభు ద్వారా మనము వేటిని లాభముగా ఎంచాలో, వేటిని నష్టముగా ఎంచాలో, ఏది ప్రయోజనమో ఏది అప్రయోజనమో, ఏది మంచో ఏది చెడో, ఏది మనల్ని పరిపూర్ణతలోనికి నడిపిస్తుందో, ఏది మనల్ని అసంపూర్ణులుగా చేస్తుందో గ్రహించుకోకుండా మనం ముందుకు సాగితే కనుక ఖచ్చితంగా ఒక రోజున దేవుని యొక్క కోపానికి గురవుతాం అనమాట. ఇక్కడ దానికి లాభకరము ఎవరంటే క్రీస్తు, ధర్మశాస్త్రము కాదు అని చెప్పేసి తను గ్రహిస్తున్నాడు అన్నమాట. దేవుని యొక్క వాక్యమే మనకి లాభకరము. ఈ లోకంలో మనుషులు చూపిస్తున్నటువంటి, మనుషులు మాట్లాడుతున్నటువంటి మనుషుని యొక్క జ్ఞానముతో ఏదైనా మన ముందరికి వస్తుంది, దానిని బట్టి మనము లాభకరముగా ఇది ఉంది అని చెప్పేసి మనము దేవుని యొక్క మాటను త్రోసివేసే వరముగా ఉండకూడదు అన్నమాట. అపోస్తలుడైన పౌలు చెప్పినటువంటి మాట ఇక్కడే ఈ అధ్యాయంలోనే చెప్తాడు. చాలా చక్కటి మాట, ఫిలిప్పీలో చాలా మంచి మాటలు చెప్తాడు. ఏమనంటే మొదటి అధ్యాయం 21 మాట, నా మట్టుకైతే బ్రతుకుడ క్రీస్తే, చావైతే లాభమే. నా మట్టుకైతే మీ గురించి నాకు ఆలోచన లేదు,
మీరు ఏమని లాభకరముగా ఏ విషయమై లాభకరముగా ఆలోచన చేస్తున్నారో నాకు తెలియదు, కానీ నేను క్రీస్తు విషయమే నేను లాభకరముగా ఆలోచన చేస్తున్నా. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు కొరకే నేను బ్రతుకుతాను. చావైనా కూడా అది లాభమే. ఎందుకు లాభం అంటున్నాడంటే, ఈ లోకంలో మీ కొరకు, మిమ్మల్ని ప్రభు యొద్దకు చేర్చుట కొరకు, ప్రభు రాజ్యమునకు చేర్చుట కొరకు నేను శరీర విషయమై ప్రాణంతో ఉండాలి. ఇది అవసరమే. కానీ ఈ అవసరం తీరిపోయిన తర్వాత నాకు మరణాన్ని ఇస్తే కనుక అది ఇంకా 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 నాకు ప్రయోజనకరమో. ఎందుకంటే నేను నా యొక్క రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొద్దకు చెంతకి చేరిపోతాను. ఇక ఈ లోక శ్రమలన్నిటి నుంచి, ఈ లోక బంధకాలన్నిటిలో నుంచి, ఈ లోక అవమానాలన్నిటిలో నుంచి నేను విడుదల పొందుకున్న వాడిగా నేను ఉండబోతున్నాను అని చెప్పేసి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఇలాంటి మాటలు మనము చాలా తక్కువగా విశ్వాసుల్లోనూ క్రీస్తుని ప్రకటిస్తున్న వారిలో మనము చూస్తాం. దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి ప్రియమైన సహోదరి మాట మనము చదువుతున్నప్పుడు మనము వేటిని లాభకరంగా ఎంచుకుంటున్నాం? వాక్యాన్ని వింటూ కూడా, వాక్యాన్ని గ్రహిస్తూ కూడా మనం వేటిని లాభకరంగా ఎంచుకుంటున్నాము? దేవుని యొక్క మాటలనా, లేకపోతే లోకస్తుల వలె లోక వ్యాపారంలో మునిగిపోయి ఇదే నాకు లాభము, ఇదే నాకు ప్రయోజనము అని చెప్పేసి అనుకుంటున్నామా? సాయంకాలము దేవుని యొక్క మాటలు వింటున్నప్పుడు మనము లాభకరమైన వాటిని మనం గ్రహించాలి. ప్రోవెబ్స్లో చెప్తాడు, సామెతలు 9:12, నీవు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరమగును, నీవు అపహసించిన ఎడల దాన్ని నీవే భరింపవని అంటాడు. నీవు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరమగును. ఏ జ్ఞానము? జ్ఞానం అంటే ఎవరు? క్రీస్తు. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు అన్నీ కూడా ఆయన యందు, ఆయన ఎవరో? యేసుక్రీస్తు యందు గుప్తములై ఉన్నవి. హల్లెలూయా. దేవుడిచ్చే జ్ఞానమైనటువంటి ఆ దేవుణ్ణి మనము కలిగి ఉంటే గనుక అది లాభకరము, అది ప్రయోజనకరము. సామెతల్లో తను చెప్తున్నాడు సొలొమోను, ఏ జ్ఞానం అంటే దైవికమైనటువంటి జ్ఞానము. దేవుని అడుగుతున్నాడు ఏమనంటే, నాకు జ్ఞానము దయచేయి అని చెప్పాం. ఈ లోక జ్ఞానము కాదు, దైవికమైనటువంటి జ్ఞానము చేత నింపబడ్డాడు కనుకనే ఎలాంటి వ్యాజ్యమైనా, ఎలాంటి తగాదాలైనా కూడా చాలా చక్కగా ఏం చేసేవాడన్నమాట, తీర్చేవాడు ఉన్నాడు సొలొమోను తీర్చినటువంటి వ్యాజ్యము చాలా మూవీస్లో కనబడతాయి. గమనిస్తే, బైబిల్ చదివితే ఇద్దరు తల్లులకు ఒక బిడ్డ విషయమే వ్యాజ్యం తీర్చాడా? ఇదే సీను మన తెలుగు సినిమాలో కనబడతాయి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, మనము దేవుని యొక్క వాక్యాన్ని చదివితే ఈ సృష్టిలో కొత్త ఇన్వెన్షన్స్ ఎవరైతే చేస్తున్నారో ప్రతీది కూడా ఎక్కడుందంటే బైబిల్లోనే ఉంది. ప్రతి దానికి కూడా ఈ రోజున మనము బైబిల్ నుంచి కనెక్ట్ చేయొచ్చు. అంత జ్ఞానాన్ని, అంత సైన్స్ని, అంత హిస్టరీని దేవాతి దేవుడు ఎక్కడ ఉంచాడంటే, తను ఇచ్చినటువంటి ఈ యొక్క 66 పుస్తకాలు కలిగినటువంటి ఈ గ్రంథంలో దేవాతి దేవుడు మనకి ఇవ్వడం జరిగింది. హల్లెలూయా. అలాంటి జ్ఞాని ఇటువంటి సొలొమోను అంటున్నాడు, నీవు జ్ఞాని ఎన్నడలా నీ జ్ఞానము నీకే లాభకరం అంటాడు. 13:13 చెప్తాడు, ఆజ్ఞను తిరస్కరించేవాడు అందువలన శిక్షనందును, ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు. హల్లెలూయా. ఏ విషయమై? ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభం పొందుతాడు. దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క మాట మనం ఎప్పుడైతే విని భయభక్తులు కలిగి జీవిస్తామో ఖచ్చితంగా మనం లాభాన్ని పొందుకుంటాం. దేవుడు చెప్పినట్లుగా చేసినటువంటి ఏ ఒక్క వ్యక్తి అయినా నష్టపోయినట్లుగా చరిత్ర లేదు.
ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా లాభాన్ని పొందుకున్నారు. ఎలాంటి లాభాన్ని అంటే పరలోక సంబంధమైనటువంటి దీవెనలు అనే లాభాన్ని వారు పొందుకున్నారన్నమాట. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎందుకు చెప్తున్నాడంటే, నేను శరీర విషయమే కావచ్చు, నాకున్న జ్ఞాన విషయమే కావచ్చు, ధర్మశాస్త్రం పట్ల నాకున్నటువంటి పట్టు కావచ్చు, ఇవన్నీ విషయాల్లో నేను ఏమాత్రం కూడా తక్కువ వాడను కానంటాడు. తనిచ్చే సాక్ష్యం ఒకసారి వింటున్నప్పుడు, నన్ను ఏ అపోస్తలుడు కూడా అభిషేకించలేదు, నన్ను ఏ అపోస్తలు కూడా పిలిచి క్రీస్తు విషయమే బోధన చేయలేదు. నన్ను అపోస్తలుడుగా స్వీకరించింది, అపోస్తలుడుగా అభిషేకించింది, అపోస్తలుడుగా పంపించింది సాక్షాత్ యేసుక్రీస్తు అని చెప్తాడన్నమాట. నేను ఎవ్వడికి తక్కువ వాడను కాదంటాడు. అపోస్తలుల కంటే 12 మంది శిష్యుల కంటే నేను తక్కువ వాడను కాదంటాడు. అంత హెచ్చింపబడవలసినటువంటి నేనే క్రీస్తు నిమిత్తము ఎలా ఉన్నాడన్నమాట, అన్ని విషయాలు తగ్గింపు కలిగిన వాడుగా ఉన్నాడు. ఇదే విషయాన్ని ఇక్కడ చెప్తాడనమాట. 3-4 వచనాలు చెప్తాడు ఫిలిప్పీలో. ఎందుకనగా శరీరమును ఆస్పాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారు కావలియునంటే నేను శరీరమును ఆస్పాదము చేసుకొనవచ్చును. మరి ఎవడైనను శరీరమును ఆస్పాదము చేసుకొనదలిసిన ఎడల నేను మరీ ఎక్కువగా చేసుకొనవచ్చును అన్నాడు. నేను మరీ ఎక్కువగా అంటే నేను సున్నతి పొందినటువంటి వాడును, నేను ధర్మశాస్త్రంలో ప్రావీణ్యత కలిగిన వాడను, నేను రోమా సామ్రాజ్యం కింద అధికారం పొందినటువంటి వాడను, ఇంకా సోన్స్ అని చెప్పేసి ఎవడైనా ఎక్స్ట్రాలు పలుకుతున్నాడు అనుకో, వాడికంటే నేను మరీ ఎక్కువగా వాడికంటే అని చెప్తాడనమాట. ఈ పత్రికలన్నీ చదువుతున్నప్పుడు పౌలు ఉన్నటువంటి ఆ తగ్గింపు కానీ, తనకున్నటువంటి జ్ఞానము కానీ, తనకి ధర్మశాస్త్రం పట్ల ఉన్నటువంటి మంచి ఆ గ్రిప్ కానీ అన్నీ కూడా మనకు బాగా తెలుస్తాయి. పత్రికలన్నిటిలోనూ కూడా తను రాస్తున్నప్పుడు ధర్మశాస్త్రాన్ని కోట్ చేయకోకుండా ఒక్క అధ్యాయాన్ని కూడా తను ఎక్కడ కూడా ఫినిష్ చేయలేదు. ఒక్క అధ్యాయాన్ని కూడా తను రాసినటువంటి 14 పత్రికల్లో ఒక్క అధ్యాయాన్ని కూడా అతను ధర్మశాస్త్రాన్ని కోట్ చేయకోకుండా ఎక్కడ కూడా తను ఫినిష్ చేయలేదు. అంత ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత కలిగినటువంటి గమలీయేలు దగ్గర శిష్యుడిగా పనిచేస్తాడు మనోడు. ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత కలిగినటువంటి గమలీయేలు దగ్గర తను శిష్యుడికం చేసి తను అన్నిటినీ నేర్చుకొని ప్రావీణ్యత కలిగిన వాడుగా ఉన్నాడు. తను నమ్మిన దాన్ని తను చక్కగా పాటించేవాడుగా ఉన్నాడు. అది చూసే దేవుడు తను ఏం చేశాడన్నమాట, తన వైపు త్రిప్పుకున్నాడు. ధర్మశాస్త్రం ఒక మనిషిని సంపూర్ణునిగా చేయలేదురా నాయన. ఆ ధర్మశాస్త్రం అనేది మీకు ఎందుకు ఇచ్చానంటే సంపూర్ణతమైనదేదో దాని యొద్దకు రప్పించడానికే మీకు ఆ ధర్మశాస్త్రం ఇచ్చాను. ఎక్కడ వరకు అనమాట అది పనిచేసేది? సంపూర్ణమైనది ఏదో అక్కడ వరకు రావడానికి. అక్కడ వరకు వచ్చిన తర్వాత సంపూర్ణమైనది ఏదో దాన్ని స్వీకరించినప్పుడే మనిషి సంపూర్ణుడు అవ్వగలడు. క్రీస్తే మనను సంపూర్ణుడిగా చేసేవాడు. క్రీస్తు లేకోకుండా ఏ మనిషి కూడా సంపూర్ణుడు కాలేడు. అలాంటి సంపూర్ణుడైనటువంటి యేసుక్రీస్తు యొద్దకు నడిపించడానికే ఈ ధర్మశాస్త్రం మీకు ఇవ్వబడింది. అందుకే దాన్ని ఏమని ప్రజలకు అర్థమయ్యే విధంగా మాట్లాడతాడంటే, ఇది మీకు ఇవ్వబడినటువంటి పెద్ద బాల శిక్ష అంటాడు. ఏం శిక్ష? పెద్ద బాల శిక్ష. ఒక గైడెన్స్ అనమాట. అది ఒక గైడ్. ఎక్కడి వరకు అనమాట? అసలైన గైడర్, అసలైనటువంటి మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ మాస్టర్ యొద్దకు రావడానికి ఒక గైడెన్స్ అది. అయితే ఈ మాస్టర్ మనల్ని ఎలా మారుస్తాడనమాట? తన వలే మారుస్తాడనమాట. హల్లెలూయా, హల్లెలూయా. అది అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు అనమాట. హల్లెలూయా. కనుక దీనికి వాక్యాన్ని వింటున్నటువంటి మనందరం కూడా, నేను ధర్మశాస్త్రం అంత ప్రావీణ్యత కలిగిన వాడను,
నేను నా జన్మ విషయంలో చెప్తున్నాడు ఇక్కడ. 8వ దినమున సున్నతి పొందిని ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి ఎబ్రీల సంతానమై ఎబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము పరిసయ్యుడనై. హల్లెలూయా. ధర్మశాస్త్ర విషయమే ఏమేడంట? పరిసయ్యుడనంట. జన్మ విషయమే హెబ్రీయుడయ్యాడు. దేవుని యొక్క ధర్మశాస్త్ర విషయమే 8వ దినమున సున్నతి పొందినటువంటి వాడై, గోత్ర విషయంలో ఏ గోత్రమో? బెన్యామీను గోత్రానికి చెందినటువంటి వాడు. ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు ఎవరన్నమాట? మొట్టమొదటి రాజు ఎవరో? సౌలు. సౌలు ఏ గోత్రవాడు తెలుసా? చూడండి, సౌలు బెన్యామీను గోత్రమునకు చెందినటువంటి వాడు. ఇశ్రాయేలు 12 గోత్రాలకి మొట్టమొదటి రాజు. చివరి అపోస్తలుడిగా పిలువబడినటువంటి, దేవుని చేత అభిషేకింపబడినటువంటి, దేవుడు ఏర్పరచుకున్నటువంటి, దేవుని చేత పంపబడినటువంటి పవర్ఫుల్ శిష్యుడు, పంపబడినవాడు ఎవరంటే అదే సౌలు. బెన్యామీను గోత్రానికి చెందినటువంటి వాడు. ఇదే సౌలుని దేవుడు పౌలుగా మార్చాడు. హల్లెలూయా. దేవుని ఉన్నతమైన ప్రణాళికను మనము గుర్తు చేసుకున్నప్పుడు అసలు మజాగా ఉంటుంది అనమాట. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడా అని. బెన్యామీను గోత్రము చాలా చిన్న గోత్రము అయినా కూడా దేవుడు మొట్టమొదటి చివరి 2 సౌలును ఆ గోత్రం నుంచి కోరుకుని మరి దేవుడు సంపూర్ణతలోనికి నడిపించడానికి, తనకి ఆ సువార్తను అనేకులకు ఉన్నట్టుగా ప్రకటించడానికి, నిరాక్షేపముగా ప్రకటించడానికి, దెబ్బలు తింటూ అవమానాలు భరిస్తూ సహిస్తూ ప్రకటించడానికి అదే గోత్రంలో నుంచి దేవుడు సౌలుని కోరుకుని పౌలుగా మార్చినాడు. హల్లెలూయా. దేని యొక్క వాక్యాన్ని వింటున్నాం మనమందరము కూడా. మరి మనకి కలిగి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి, మనం చదువుకున్నటువంటి ఆ డిగ్రీలను బట్టి, మనం వచ్చినటువంటి వంశావళిని బట్టి, మనకున్నటువంటి ఆస్తులను బట్టి శరీరరీతిగా అతిశయించకూడదు. అపోస్తలుడైన పౌలు అన్నీ కలిగి ఉన్నాడు. ఏ విషయంలోనూ కూడా నేను అతిశయించటలేదు, ఏ విషయంలో కూడా నేను తక్కువవాడని నేను అనుకున్నట్లేదు. కానీ క్రీస్తు నిమిత్తమే నేను అన్ని విషయాలలో తక్కువవాడిగా, అన్ని విషయాలలో నాకు ఏదైతే లాభకరమ ఉందో అది నేను లాభకరమగా కాదు కానీ నష్టముగా ఎంచుకుంటున్నాను. నాకు అలాంటి అధికారం వద్దు, అలాంటి జ్ఞానము వద్దు, అలాంటి ఏది కూడా లోక సంబంధమైనది నాకు వద్దు. క్రీస్తు నిమిత్తమే నేను అన్నిటినీ నష్టముగా ఎంచుకుంటున్నాను అంటాడు. యాక్ట్స్ చాప్టర్ 22 verses 1, 2, 3 చదువుదామా? సహోదరులారా, నేను ఇప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానం ఆలకించుడి. అతడు ఎబ్రీ భాషలో మాట్లాడుట వారు విని ఎక్కువ నిశ్శబ్దముగా ఉండిరి. అప్పుడు అతడు ఇలాగ చెప్పసాగను, నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణంలో గమలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు విషయమందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనే ఉంటున్నాను. తన యొక్క ఇంట్రడక్షన్ ఇస్తూ ఉంటాడు ఇక్కడ. తను ఎలాంటి కుటుంబం నుంచి వచ్చాడో, ఎలాంటి ట్రైబ్ నుంచి వచ్చాడో, ఎలాంటి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడో తను చాలా చక్కగా చెప్తాడనమాట. హల్లెలూయా. వాటన్నిటినీ కూడా తను దేనికి ఎలా చూశాడంటే నష్టముగా చూస్తాడు. ఈరోజు నేను చాలామంది సేవకులను చూస్తున్నప్పుడు పెద్ద పెద్ద ఉన్నతమైన ఉద్యోగాలను విడిచిపెట్టి, వారికి ఉన్నటువంటి ఆస్తులను విడిచిపెట్టేసి, తల్లిదండ్రులు ఇక నీవు నా కుమారుడు కాదురా, నా యొక్క ఆస్తులు ₹1 కూడా ఇవ్వనన్నా కూడా దానిని ఒక పెంటగా ఎంచుకుని దేవుని యొక్క మాటకు లోబడి వచ్చినటువంటి వారిలో ఎంతోమందిని మనం చూడవచ్చు. సాధు సుందర్ సింగ్ గారిని చూస్తే ఆయన అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాడే, చాలా ఉన్నతమైన కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి.
మరి అలాంటి ఉన్నతమైనటువంటి కుటుంబానికి చెందినటువంటి ఆయన తన కుటుంబాన్ని, తనకున్న ఆస్తిని, తనకున్న పేరు ప్రఖ్యాతలు అన్నిటినీ విడిచిపెట్టుకొని దేవుని పరిచర్య నిమిత్తము, దేవుని ఆలోచన, దేవునికి చిత్తము నెరవేర్చుకొనుట నిమిత్తము ఆయన వాటిని పెంటగా ఎంచుకున్నాడు, వాటిని నష్టముగా ఎంచుకున్నాడు. దేవుని యొక్క మాటను లాభముగా ఎంచుకున్నాడు, దేవుని యొక్క చిత్తమును లాభముగా ఎంచుకున్నాడు, దేవుని యొక్క పరిచర్యను లాభముగా ఎంచుకొని మరి అనేక చోట్లకు వెళ్ళి సోత ప్రకటించి అనేకుల చేతిలో ఆయన మరి రాళ్ళ చేత హింసింపబడి, ఆ మనుషుల యొక్క ఆలోచన చేత తనెంతగానో అవమానించబడి, మరి ఎన్ని దెబ్బలు తిన్నా, ఎన్నిసార్లు హింసింపబడ్డా, ఎన్నిసార్లు అవమానాలు ఎదుర్కొన్నా వాటినన్నిటినీ కూడా లెక్క చేయకోకుండా దేవుని యొక్క పరిచర్యను చేసినటువంటి వాడికి ఉంటాడు. ఇంకా పిలిపిలికి రాసిన పత్రిక 3:8 చదువుదాం ఒకసారి. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గుర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొంచున్నాను. దేవునికి స్తోత్రం. అక్కడ ధర్మశాస్త్రమును క్రీస్తుని పక్కన పెట్టినప్పుడు ధర్మశాస్త్రాన్ని నష్టముగా ఎంచుకున్నాడో, క్రీస్తుని లాభముగా ఎంచుకున్నాడు. ఇక్కడ దేనిని నష్టముగా అనుకుని దేని లాభకరముగా అనుకున్నాడంటే క్రీస్తు నిమిత్తమైనటువంటి శ్రేష్టమైన, అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానము నిమిత్తమై తను సమస్తమును కూడా నష్టముగా ఎంచుకుంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వెంబడిస్తున్న వారికి ఎందుకు ఈ మాట చెప్పాడంటే, నన్ను వెంబడించండి, ఈ లోకంలో దేనిని కాదు, నన్ను ప్రేమించండి, ఈ లోకంలో దేనిని కాదు, నా వెనకే రండి, మీరు దేని వెనకాల వెళ్ళొద్దు, నా వెనక వస్తే మీకు అన్నీ కూడా మీ వెనక వచ్చినట్లుగా నేను చేస్తాను చెప్పి ఆయన నాకంటే ఎక్కువగా మీ తల్లినైనను, తండ్రినైనను, పిల్లలనైనను, భార్యనైనను, మరి ఈ లోకంలో ఉన్నటువంటి దేనినైనా కూడా మీరు ప్రేమించొద్దని చెప్పాడు. ఆయన ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తున్నాడంటే, మనము ఆయనను లాభకరంగా ఎంచుకోవాలి, ఆయన ఇచ్చే జ్ఞానమును లాభకరంగా ఎంచుకోవాలి. నీకున్నదంతా ఇచ్చేసి దేన్ని సంపాదించుకోమన్నాడో, దేవుడిచ్చే జ్ఞానము. అంటే ఎవరిని సంపాదించుకోవాలన్నమాట, మనకున్నదంతా ఇచ్చేసి జ్ఞానమైనటువంటి యేసుక్రీస్తుని సంపాదించుకోవాలి. అయితే ఈరోజు నేను ఏం చేస్తానన్నమాట, క్రీస్తుని అమ్మకాన్ని పెట్టేసి వీళ్ళ ధనాన్ని సంపాదించుకుంటాను. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ఈ లోకంలో నువ్వేం సంపాదించుకున్నా దొంగలు చెతికిపోతారు, తుప్పు పడుతుంది, చిమ్మిటి పట్టేస్తుంది, ఒకరోజు దాన్ని విడిచిపెట్టిపోవాలి. చూడండి, ప్రస్తుత దినాలు అన్నీ కూడా మారిపోతున్నాయి. రోజు రోజుకి పరిస్థితులన్నీ కూడా మారిపోతున్నాయి, ఇంకా మారిపోతాయి. ప్రభు యొక్క రాకడ సమీపించే కొలది పరిస్థితులన్నీ కూడా తారుమారైపోతాయి. ఆయన రాకడ వస్తున్నప్పుడు ఈ భూమిపైన ప్రజలందరూ కూడా అల్లాడిపోతారు. వారికి కలుగుతున్నటువంటి ఇరుకులు, ఇబ్బందులు, ఆటంకాలు రోజు రోజుకి పెరిగిపోతున్నప్పుడు ఆ దేవుణ్ణి దూషిస్తారు, ఆ దేవుణ్ణి ఏం చేస్తారన్నమాట, అసహించుకుంటారు. కానీ ఆ దేవుని ఎందుకు రావడానికి వారికి మనస్సాక్షి ఒప్పుకోదన్నమాట. ఆ పరిస్థితులు రోజు రోజుకి అధికమవుతాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా దేనిని లాభకరంగా మనము ఎంచాలి అంటే, క్రీస్తుని లాభకరముగా, క్రీస్తు ఇచ్చే జ్ఞానమును మనము లాభకరముగా ఎప్పుడైతే మనము కలిగి ఉంటామో మన జీవితమునకు అదే ఆశీర్వాదకరంగా ఉంటుంది. 2 కొరింథీయులకు రాస్తూ ఒక మాట చెప్తాడు, 4వ అధ్యాయము 5-6 మాటలు మనం చూద్దాం. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గుర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించును గనుక మేము మమ్మను గుచ్చి ప్రకటించుకొనటలేదు, కానీ యేసుక్రీస్తుని గుచ్చి, ఆయన ప్రభు అనియు మమ్మను గూర్చి మీ యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమని ప్రకటించుచున్నామంటున్నాడు. హల్లెలూయా.
ఒకప్పుడు ధర్మశాస్త్ర విషయమే పరిసయ్యుడిగా ఉన్నటువంటి ఈయన, రోమా ప్రభుత్వం కింద అధికారిగా ఉన్నటువంటి ఈయన, మరి క్రైస్తవులను హింసించినటువంటి ఈయన ఇప్పుడు ఏమని చెప్తున్నాడన్నమాట, అంధకారములోండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గుర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడి పరుచుటకు మా హృదయాల్లో ప్రకాశించాడు. మేము ఎవరిని ప్రకటిస్తున్నామంటే ఆ క్రీస్తునే, ఆ వెలుగునే, ఆ సత్యాన్ని, ఆ జీవాన్ని ప్రకటించుట కొరకు మేము మీకు దాసులమవుతున్నాడు, మీకు పరిచారకులమవుతున్నామంట. అంత ఇదిగా తగ్గించుకోవడానికి, అంత ఇదిగా దేవుని యొక్క జ్ఞానమును లాభకరముగా ఎంచుకొని తను పయనిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, వాక్యాన్ని వింటున్నటువంటి మనము మరి దేవుని యొక్క జ్ఞానాన్ని లాభకరంగా ఎంచుకుంటున్నామా, లేక ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానము, ఈ లోకస్తులు చెప్తున్నటువంటి మాటలు, ఈ లోకంలో ఉన్నటువంటి మరి వస్తువులను బట్టి ఇవే మనకి లాభకరము, ఇవే మనకి ప్రీతికరం అని చెప్పేసి ఆలోచన చేస్తున్నామా, ఒకసారి మనము గమనించుకోవాలి. ఇప్పుడు పిలిపిలికి రాసిన పత్రిక 3:9 చదవండి. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలుగవలనని ఆయన మరణ విషయములో సమానుభవం గలవాడనై ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనొకట ఎత్తితో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొంచు. ఈ మాట అసలు చదువుతున్నప్పుడు అసలు వాక్యాన్ని అర్థం చేసుకుంటే మనకు గూస్ బాంబ్స్ రావాలన్నమాట. నిజం చెప్తున్నాను. ఎందుకు ఈ మాట అంటే, తను క్రీస్తు మరణములోను, క్రీస్తు శ్రమలలోను, క్రీస్తు పునరుత్థానంలోను నేను సమానత్వాన్ని పొందుకోవాలంటున్నాడు. అంటే క్రీస్తు ఎలా హింసింపబడ్డాడు, క్రీస్తు ఎలా దూషింపబడ్డాడో, క్రీస్తు ఎలాంటి శ్రమల గుండా వెళ్ళాడో అలాంటి శ్రమలలో నేను సమానుభావం కలిగిన వాడనే. తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చుట కొరకు క్రీస్తు ఎలాగైతే శ్రమల గుండా వెళ్ళి, అవమానాల గుండా వెళ్ళి, దాన్ని ఎలాగైతే హింస పొంది ఆయన ఎలాగైతే మరణించాడో, ఇదిగో ఆ కుమారుని యేసుక్రీస్తు నాకు అప్పగించిన పని నిమిత్తమై ఆయనకు చిత్తమును, ఆయనకు సంకల్పమును నెరవేర్చుట కొరకు నేను కూడా అలాంటి శ్రమలలో, అలాంటి అవమానాలలో, అలాంటి నిందలలో నేను సమాన అనుభవం ఎవరితో కలిగి ఉండాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నాను అన్నమాట, క్రీస్తుతోటి. మనము క్రీస్తుతో సమాన అనుభవం ఎక్కడ చూసుకుంటాం తెలుసా? ఆయన సింహాసనం మీద కూర్చోవడానికి, ఆయన మందిరావరణంలో ఉండటానికి, ఆయనను ఆరాధించి దేవదూతల వలె మారడానికి, ఆయన మహిమలో ఉండటానికి, ఇలాంటివి మనకి చాలా సింపుల్గా వచ్చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తాం. అంత సింపుల్గా రావు, అంత సింపుల్గా రావాలంటే మనం కూడా క్రీస్తు కొరకు ఇలాంటి ఉన్నతమైన ఆలోచనలు మనం కలిగిన వారమే. ఆయన అవమానాలు, నిందలలో, శ్రమలలో సమాన అనుభవము కలిగినటువంటి వారమే మనం ఎప్పుడైతే జీవించడానికి ఆయన సిలువనెత్తుకొని మనం నడుస్తామో, సిలువ అంటే శ్రమలకు సాదృశ్యం. క్రీస్తులో నడుస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు శ్రమలలో సమానుభవం కలగడానికి ఇక ఆ రోజునే వాడు డిసైడ్ అయిపోవాలి, ఇక ఈ లోక విషయంలో నేను చచ్చినటువంటి వాడు.
ఈ శరీర విషయమే కలిగే నిందలు కానీ అవమానాలు కానీ వీటిని నేను లక్ష్య పెట్టుకోకుండా ఇదిగో క్షయమైపోతున్నటువంటి ఈ శరీరము కొరకు కాదు, కానీ అక్షయమైనటువంటి మహిమ శరీరము కొరకు, అక్షయమైనటువంటి ఆ కిరీటము కొరకు, అక్షయమైనటువంటి ఆ ఉన్నతమైన రాజ్యము కొరకు, శాశ్వత రాజ్యము కొరకు ఇదిగో ఈ లోకములో నా శరీరానికి కలిగే ప్రతి ఒక్క బాధ వేదన అన్నిటినీ కూడా నేను సహించినటువంటి వాడని అనేక రాజ్యములో నేను చేరాలి అని చెప్పేసి ఆ రోజే మనం నిర్ణయం తీసుకుని ఆ సిలువను ఎత్తుకుని నడవాలి. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ఒక్కసారి నాగటి మీద చేవేసిన తర్వాత వెనుతిరిగితే మరలా వాడు దేవునికి రాజ్యంలో ప్రవేశించడం అనేది సాధ్యపడే విషయము కాదు. ఈరోజున క్రైస్తవులు ఎలా ఉండిపోయారో చెప్పమంటారా? సండే క్రైస్తవులు, నేమ్ షేక్ క్రైస్తవులు. ఎలాంటి వాక్యం విన్నా కూడా హృదయంలో ఏం రాదు తెలుసా? స్పందన రాదు. స్పందించుకోకుండా ఇంకా అలాగనే జీవిస్తే ఈ లోకంలో యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాలు పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన వెంట నడిచినటువంటి వారు కొన్ని వేల మంది కాస్త 100 మంది అయ్యారు. 100 మందిని కాస్త 100 మంది కాస్త 70 మంది అయ్యారు. 70 మంది కాస్త ఎంతమంది అయ్యారు తెలుసా? 12 మంది అయ్యారు. ఆ 12 మందిలో ఒకడు దొంగ. ఎంతమంది మిగిలారు? 11 మంది. ఈ 11 మంది మాత్రమే. తర్వాత ఇంకొక మనిషి యాడ్ చేయబడ్డాడు, 12 మంది అయ్యారు. ఈ 12 మంది మాత్రమే ప్రభు పరిచర్యలో పర్ఫెక్ట్గా పట్టబడ్డారు. ప్రభు పరిచర్యలో ఉన్నతమైన శిఖరాలను వారు అధిరోహించగలిగారు. ఆయన సింహాసనం కూర్చుంటే ఇటు 6 సింహాసనాలు వేసి ఆ సింహాసనం మీద తీర్పు తీర్చడానికి ఆధిపత్యము వారు పొందుకోగలిగారు. ఎలా అంటే వారు వేటిని లాభకరముగా చూస్తారో, వేటిని నష్టముగా చూస్తారో వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు అర్థమవుతుంది. వారు అలా జీవించారు కనుకనే వారు ఉన్నతమైన ఆశీర్వాదాన్ని వారు పొందుకోగలిగారు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ధర్మశాస్త్రాన్ని లాభకరంగా ఎంచుకోవట్లే, క్రీస్తుని లాభకరంగా ఎంచుకుంటున్నాడు. ధర్మశాస్త్రమే ఉన్నటువంటి జ్ఞానాన్ని లాభకరంగా ఎంచుకోవట్లే, క్రీస్తు విషయమే ఉన్నటువంటి జ్ఞానాన్ని లాభకరంగా ఎంచుకుంటున్నాడు. ధర్మశాస్త్ర విషయమే ఒకరిని హింసించడానికి లాభకరంగా ఎంచుకోవట్లే, క్రీస్తు విషయమే తాను హింసింపబడ్డానికి లాభకరంగా ఎంచుకుంటున్నాడు. అంతగా తను వీటిని లాభకరముగా అనుకున్నాడో వాటిని నష్టకరంగా చేసుకొని, వేటిని నష్టం అనుకున్నాడో ముందు వాటిని తర్వాత లాభకరంగా చేసుకున్నాడు. కనుకనే అంత ఉన్నతమైనటువంటి పరిచర్య తను చేయగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చదివేసి మనం ముగించేద్దాం. గలతీయులకు రాస్తాం 2వ అధ్యాయం 20వ వచనం చెప్తాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను. 2:20 నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్నటువంటి జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. అబ్బా, ఎంత మంచి పవర్ఫుల్ స్టేట్మెంట్ చెప్తున్నాడు. ఇక జీవించేది నేను కాదు, నా కొరకు ప్రాణం పెట్టి నన్ను రక్షించినటువంటి, నన్ను సర్వసత్యంలోకి నడిపించినటువంటి ఆ క్రీస్తే నాలో జీవిస్తామని చెప్తున్నాడు. మనము వాక్యాన్ని వింటున్నప్పుడు వేటిని లాభకరంగా ఎంచుకుంటున్నాం, వేటిని నష్టకరంగా ఎంచుకుంటున్నాం, ఏది ప్రయోజనకరమో ఏది అప్రయోజనకరమో, ఏది మంచి ఏది చెడని చెప్పేసి మనము తెలుసుకుని ఆ వాక్య ప్రకారము మనము మన జీవితాలను కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కసారి ప్రభువైన యేసుక్రీస్తు వారు అతన్ని దర్శిస్తేనే అప్పటి వరకు లాభకరంగా ఉన్న వాటిని అన్నిటినీ కూడా
పెంటగా, నష్టముగా, ప్రయోజనము కాని వాటిగా తను వాటిని విసర్జించిన వాడే క్రీస్తు నిమిత్తమై లాభాన్ని నష్టంగా చేసుకున్నాడు. క్రీస్తు జ్ఞాన విషయమై లాభాన్ని నష్టంగా చేసుకున్నాడు. క్రీస్తు విషయమై అనేకుల చేత హింసింపబడుట నష్టముగా ఎంచుకున్నాడు. అలా ఎంచుకున్నాడు కనుకనే ఉన్నతమైన పరిచర్య చేయగలిగాడు. ప్రియమైన సహోదరి సహోదరుడు, వాక్యాన్ని వింటున్న మనందరం కూడా మరి దేవుని కొరకు నిజంగా మనము వేటిని లాభకరముగా ఎంచుకుందాం, వేటిని నష్టకరముగా ఎంచుకుందాం అనే విషయాన్ని దేవుడు మనతో మాట్లాడాడు. ఆలోచన చేయాల్సింది, ఆ నిర్ణయాన్ని తీసుకోవాల్సింది మనమే. మరి సరైనటువంటి నిర్ణయం తీసుకునే వారమే ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తి గల యేసయ్యా నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తాం.